మెరుపు కలలు మెరుపు కలలు. ఎవడో బెదిరించాడని ఎవడో తాళి కడితే ఇది పెళ్ళెలా అవుతుంది? పెళ్ళెలా అవుతుంది? పవిత్ర బంధంగా ఎలా మారుతుంది? అమ్మా, కట్టిన వాడికి విలువ తెలీదు, కట్టించిన వాడికి విలువ తెలీదు. అలాంటప్పుడు నా కూతురెందుకు దీన్ని మొయ్యాలి? వీడెందుకు భర్తగా అంగీకరించాలి? చెప్పండి. అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉన్నా, ఒంటి మీద ఉన్నా బరువు తప్ప ఉపయోగం ఉండదు. అందరికిష్టమై పంతులు కట్టించిన తాళిని ఈ మధ్య కొందరు వేసుకోవడం లేదు. తీసే. దాన్ని తాళిగా కాకుండా ఏదో ఆభరణంలాగా యూస్ చేస్తున్నారు. అలాంటిది మనకు సంబంధం లేకుండా వచ్చిన తాళిని తెంపి పారేయడమే కరెక్ట్. అది తాళి కాదు, జస్ట్ థ్రెడ్. మంచికో చెడుకో ఇది నా మెడలోకి వచ్చింది. ఒక్కసారి పసుపు తాడు మెడలోకి వచ్చిందంటే అది నా నుండి వేరవ్వాలంటే నేనైనా చావాలి, కట్టినవాడైనా పోవాలి. మన సాంప్రదాయంలో తాళి, పసుపు, కుంకుమలకు వాటికి ఉన్న విలువ దేనికి ఉండదమ్మా. అలాంటి తాళి ఈరోజు నా మెడలో ఉంది. దీన్ని మోయడం తప్ప తీయడం కుదరదమ్మా. ఏంటి అన్నీ తెలిసిన ఆరిందలో మాట్లాడుతున్నావు? పెళ్ళి, తాళి, పసుపు, కుంకుమ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయి ఆరిందేనమ్మా. ఇవన్నీ నేను నిన్ను, అత్తయ్యను, మీలాంటి మిగతా ఆడవాళ్ళని చూసి నేర్చుకుంటానమ్మా. ఒక్కసారి మెళ్ళో తాళి పడగానే అప్పటి వరకు లేని బరువు, బాధ్యతలు, సంస్కృతి, సాంప్రదాయం, మంచి చెడు అన్నీ బయటికొచ్చి ఒక పరిపూర్ణమైన స్త్రీగా మారుస్తాయి. దానికి నేను అతీతురాల్ని కాదమ్మా. అమ్మా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు పెళ్లి జరిగింది. దానికి కారణం ఎవ్వరూ కాదు. దానికి కారణం నేను మాత్రమే. దయచేసి ఈ విషయం గుర్తుంచుకో అమ్మా. ఏంటి సంగీత ఇది? మొన్నటి వరకు అమ్మా అంటూ నా వెంట తిరుగుతూ నా చేతి గోరుముద్దల కోసం ఆరాటపడిన నువ్వు ఈరోజు ఎలా మాట్లాడుతున్నావేంటే? నాకు ఏం మాట్లాడాలో, నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదే. అర్థం కావట్లేదు. విధి రాసిన రాతను
ఈశ్వరుడు కూడా మార్చలేడు అంటారు. నా పెళ్లి మీకు సంబంధం లేకుండా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. నీకు కన్యాదానం చేసే అవకాశం పోగొట్టినందుకు దయచేసి నన్ను క్షమించమ్మా. దయచేసి నన్ను క్షమించమ్మా. ఇక ఈ విషయంలో ఎవరిని నిందించకమ్మా. నన్ను మా ఆయన్ని ఆశీర్వదిస్తే మేము బయలుదేరుతామమ్మా. నన్ను మా ఆయన్ని ఆశీర్వదిస్తే మేము బయలుదేరుతామమ్మా. బాను, ఆ చిన్న పిల్లల్ని ఆశీర్వదించు. నీ మనసులో ఉన్న భారాన్ని కన్నీళ్ల రూపంలో కార్చి దించేసుకో బాను. ఇంతకు మించి మనం చేయగలిగిందేమీ లేదు. ఏమని ఆశీర్వదించాలి? ఏమని ఆశీర్వదించాలి? రెక్కలు రాని పక్షి పిల్ల ఆకాశానికి ఎగరడానికి సిద్ధపడుతూ ఉంటే ఏమని ఆశీర్వదించాలి? సముద్ర గర్భంలో ఉన్న చేప పిల్ల ఒడ్డున చేరి ఉంటానంటే ఏమని ఆశీర్వదించాలి? మాటలు రాని పసిపిల్ల సంసారం అనే పల్లకి మోస్తానంటే ఏమని ఆశీర్వదించాలి? అయ్యో దేవుడా! అమ్మా, సంగీత లేమా, సంగీత సంగీత ఎక్కడికే వెళ్ళేది? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండు. లేదక్క, పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో ఉంటే అందం ఆనందం. నేను మా అత్తగారింటికి వెళ్తాను. ఏం అవసరం లేదు, మీరిక్కడే ఉండండి. అందరం కలిసే ఉందాం. అలా అనడం నీ సంస్కారం బావా. అలా ఉంటే నాకు బాగుండదు, మా ఆయనకి గౌరవంగా ఉండదు. చక్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కరెక్ట్. అమ్మా,
నువ్వు నాకు గుర్తుకొచ్చి నిన్ను చూడ్డానికి చుట్టపు చూపుగా వస్తే నన్ను కోపడకుండా గుండెలకి హత్తుకుంటావు కదమ్మా అక్క. సంగీత, అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. అత్తయ్య, అత్తారింటికి వెళ్తున్న నీ మేనకోడల్ని కన్నీటితో సాగనంపుతావా అత్తయ్య? అక్క, నేను ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే ఒకే అమ్మ కడుపున మనం పుట్టాం. మీ నుండి నేను మంచి మాత్రమే నేర్చుకున్నాను. సౌందర్య అక్క నుంచి మొండితనం, సంయుక్త అక్క నుంచి ఓర్పు, సహనం ఇవే నేర్చుకున్నాను. మీ నుండి నేర్చుకున్న ఇవన్నీ నా జీవితంలో నేను ఎదగడానికి ఉపయోగపడతాయక్క. సంగీత, బావా, నిజంగా నాన్న తర్వాత నాన్నలా చూసుకున్నావు బావా. ఎప్పుడు నీకు రుణపడి ఉంటాం. సంగీత, నువ్వు వెళ్ళిపోతానంటుంటే నాకు నిజంగా ప్రాణం పోతున్నట్టుంది. బావా, నేనొకటి అడుగుతాను, చేస్తావా? ఏంటో చెప్పు. నీకేం కావాలన్నా చేస్తాను, చెప్పు. ప్రామిస్. ప్రామిస్. నువ్వేం అడిగినా నీకోసం చేస్తాను. బావా, ఎప్పటిలాగే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు సంయుక్త అక్కకి మాత్రం కష్టాల్లో సుఖాల్లో నువ్వే తోడుగా ఉండాలి బావా. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సంగీత, నేను నీకు మాటిస్తున్నాను, ఎప్పటికీ మీ అక్కకి తోడుగా ఉంటాను. చాలా థ్యాంక్స్ బావా. మీ మొదటి ఆశీర్వచనంతోనే నేను పాటల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాను బామ్మ. అలాగే ఇప్పుడు కూడా నువ్విచ్చే ఆశీర్వచనంతోనే నేను జీవితంలో గెలవాలి బామ్మ. బుడత పాటలే కాదే, మాటలు కూడా నేర్చింది. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. రండి.
సంగీత, అమ్మ త్వరలోనే అర్థం చేసుకుంటుంది. నువ్వేం భయపడకు. వెళ్ళొస్తానక్క. వెళ్ళు వెళ్ళు. ఇప్పటి నుండి నీ జీవితంలో ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు. మేము వచ్చి మిమ్మల్ని దిగబెడతాము. వద్దక్క, అప్పుడప్పుడు నేనే వస్తుంటాను. బ్రో ఉంచు. వద్దు, పర్వాలేదు, ఉంచు. ఉంచు, పర్వాలేదు, ఉండని. మా అమ్మాయి జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో. తనకి మేమున్నామని మర్చిపోకు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగుదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. నీ మువ్వలగలగల నువ్వుగిన ఊయలా, పరుగు పైన నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా. నేను మింగే మెతుకులా నా మిగిలిన బతుకులా. యాది కుంటమే తల్లి నువ్వు జన్మ జన్మలా. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. ఇంట్లో నీ కథ. మా చెల్లిని సాగనంపారా? అది కాదమ్మా. ఏయ్, చేసిన ఓవర్ యాక్షన్ చాలు. పెళ్లి మొగుడు అంటూ సంగీత చేతులు కట్టిపడేసి బయట గెంటేశాక ఇంకా ఏముందని ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? చాలాసేపటి నుంచి నేను అన్ని ఓపిగ్గా వింటున్నాను. ఎందుకు ప్రతిదానికి ఎదుటి వాళ్ళని చీప్గా చూస్తూ ఉంటావు? అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు. ఎందుకు ఒక మనిషిని సంస్కృతి సాంప్రదాయాలంటూ కట్టడి చేయాలని చూస్తున్నారు? మిమ్మల్ని చూసే ఈరోజు సంగీత తనేదో పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అయితే వెళ్ళిపోయింది. అదే నాలాంటిదైతే
ఆ తాళిని విసిరేసి ఏం జరగనట్టు వచ్చేదాన్ని. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం, కానీ ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అంటున్నాను. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది నాకు తెలుసు. నాకేం చెప్పక్కర్లేదు. రేపు నేను మిస్ ఇండియా అయిన తర్వాత తెలుస్తుంది మీకు నేనంటే ఏంటో. అప్పటి వరకు నేను ఈ ఇంట్లో ఉండను. ఏంటక్క, ఎక్కడికి వెళ్తావు? నాకెక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడికి వెళ్తాను, అంతేకాని ఇక్కడుండి మీరు చెప్పే సూక్తులు వినలేను. అదేంటమ్మా అలా అంటావు? ఇక్కడ నీకేం ఇబ్బంది ఉంది? ఇబ్బంది ఏముందా? చిన్నపిల్లకే లేనిపోనివన్నీ చెప్పి పెళ్లి చేసిన మనుషులు మీరు. అలాంటిది ఓపెన్ గానే నాకు పెళ్లి చేస్తా అంటూ మాట్లాడుతుంటారు. ఇక నన్ను మిస్ ఇండియా అవనిస్తారా? ఆ నమ్మకం నాకు లేదు. నాకిక్కడ సేఫ్టీ అంతకన్నా లేదు. అందుకే నేను ధర్మతేజ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ప్లీజ్ అక్కని మాట వింటుంది. ప్లీజ్ అమ్మా, ఆపమ్మా, అక్కన ఆపమ్మా ప్లీజ్. ఏం చెప్పి ఆపనే? ఏం చెప్పి ఆపను? నేను ఒక వారం రోజులు లేకపోయేసరికి చిన్నదాన్ని పెళ్లి చేసుకునేలా చేశావు, పెద్దదాన్ని ఇంకొకరింటికి వెళ్ళేలా చేశావు. నా ఇద్దరు కూతుళ్ళని నా నుంచి దూరం చేసి నువ్వు నాకు దగ్గర అవుదాం అనుకుంటున్నావేమో. అది ఏ జన్మకి జరగదు. నువ్వెప్పటికీ నా కూతురివి కాలేవు కాలేవు కాలేవు. ఛీ! అమ్మా, అమ్మా,